ఏపీలో అంగన్వాడీల సమ్మె ఉధృతమైంది. 27 రోజులుగా సమ్మె బాట చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంకా ఎస్మా ప్రయోగిస్తాం, పూర్తి స్థాయిలో గనక విధుల్లో చేరకపోతే వాళ్ళని డిస్మిస్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో అవసరమైతే కోర్టుకు వెళ్తాం, సమ్మెను విరమించేది లేదంటూ అంగన్వాడీలు చెప్తున్నారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె ఉధృతమైంది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా అస్త్రం ప్రయోగించినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా లెక్క చేయట్లేదు. రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లలో దాదాపుగా 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు, టీచర్లతో పాటు అంగన్వాడీ ఆయాలు, వర్కర్లు అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ 1,06,000 మంది కూడా తాము ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ను కలిసిన సమయంలో తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ వేతనం పెంచుతాము అని చెప్పి ఆయన ఇచ్చిన హామీని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు మిగతా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాము, ఆ ఒక్క డిమాండ్ మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదు, ఆ తర్వాత దశలవారీగా పరిశీలిస్తామని ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు జరిగిన చర్చల్లో చెప్పినప్పటికీ కూడా తమకు కావాల్సిన ప్రధాన డిమాండ్ నెరవేర్చాలి అని చెప్పి అంగన్వాడీలు కోరుతున్నారు. దీంతో పాటు అంగన్వాడీల ఉద్యమం ఉధృతం కావటం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా అంగన్వాడీల ఉద్యమానికి మద్దతు ఇవ్వటం, ఇదే సమయంలో అంగన్వాడీలు చేస్తున్న వినూత్న నిరసనలు కూడా ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడుతుంది. ఈ నేపథ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించి ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు వీళ్ళందరూ కూడా విధుల్లో చేరాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ కూడా తాము విధుల్లో చేరబోము అని చెప్పి తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న సమయంలో నోరు పట్టకుండా ఇచ్చిన హామీల నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా ఆ హామీలను నెరవేర్చాలి అని చెప్పి కూడా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సమ్మెలతో, ఆందోళనలతో, నిరసనలతో కూడా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇంతకు ముందే మనం విజయవాడలో చూసాం, మున్సిపల్ కార్మికులు చలో కలెక్టరేట్ ఎంత ఉద్రిక్తంగా మారిందో, తర్వాత మున్సిపల్ కార్మికుల మహిళల్ని ఏ విధంగా చేశారో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలి అని చెప్పి కూడా దాదాపుగా 1,06,000 మంది అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరూ లెక్క చేయలేదు. దీన్ని ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు అంగన్వాడీల మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎస్మా అస్త్రాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటో కూడా మనకు వివరించేందుకు రాష్ట్రంలో 3 విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ కేంద్రాల నుంచి మా ప్రతినిధులు విజయవాడ నుంచి లీలా, విశాఖపట్నం నుంచి నాయుడు, అదేవిధంగా తిరుపతి నుంచి దినేష్, మా 3 కొలీగ్స్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీలతో. అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. తొలుత విజయవాడ నుంచి కూడా మా కొలీగ్ పూర్ణ, మా కొలీగ్ లీలా లైవ్లో